బిగ్ బాస్ బ్రాండ్ దెబ్బతినకుండా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు గేట్స్ క్లోజ్ చేస్తూ హిందీ బిగ్ బాస్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దానిని తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రసారం కానున్న బిగ్ బాస్ కూడా వర్తింపజేస్తారనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఊరు పేరు లేని కంటెస్టెంట్స్ కూడా జనంలో బాగా పేరున్న వారిని సంప్రదిస్తూ ఉన్నారు. ఆటలు, డిస్కషన్స్, టాస్కులు, నామినేషన్స్ ఇలా ప్రతిదీ కొత్తగా ఉంటుందని టాక్ వస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8లో చాలా వరకు మార్పులు చేశారు. కెప్టెన్కు బదులు చీఫ్ అనే విధానాన్ని తీసుకువచ్చారు. అలాగే చీఫ్కు 2 డిప్యూటీ చీఫ్లను కూడా ఇచ్చారు. ఈ విధానం బాగానే వర్కౌట్ అయింది. అలాగే ప్రైజ్ మనీని 0తో ప్రారంభించి కంటెస్టెన్సీ తమ ప్రైజ్ మనీని సంపాదించుకోవాలనే నిబంధన తీసుకువచ్చి సస్పెన్స్ కంటిన్యూ చేశారు. దీనిని కూడా కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఉల్టా పుల్టా అంటూ సాగిన గత సీజన్లో కన్నడ బ్యాచ్ గ్రూపులు ఎక్కువ కావడంతో ఈసారి అలాంటి వాటికి హౌస్లో చోటివ్వకూడదని అనుకుంటున్నారు. ఈసారి బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కాస్త ముందుగానే ప్రారంభించినట్లుగానే పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్ను ఎంపిక చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆగస్టు ఎండింగ్ లేదా సెప్టెంబర్ మొదటి వారానికి బిగ్ బాస్ను టెలికాస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హోస్ట్ ప్లేస్లో విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ బాధ్యతలు నిర్వహిస్తారని ఫిలిం నగర్లో టాక్. కాగా ఈసారి కంటెస్టెంట్స్గా పలువురి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. రీతు చౌదరి, జబర్దస్త్ ఇమాన్యుయల్, అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్యలు ఖచ్చితంగా హౌస్లో వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా బుల్లితెర నటి దేబ్జానీ మెదక్ కూడా ఈసారి కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెడతారని అంటున్నారు. ఇప్పటికే దేబ్జానీతో బిగ్ బాస్ టీం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. స్టార్మాలో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ తదితర సీరియల్స్తో ఈ ముద్దుగమ్మ తెలుగువారికి పరిచయం అయ్యారు. ప్రస్తుతం స్టార్మాలోని ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో దేబ్జానీ మెదక్ పార్టిసిపేట్ చేస్తుంది. గత వారం ఇమాన్యుయల్కు ముద్దు పెట్టి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. హౌస్లోకి గనుక ఇమాన్యుయల్ దేబ్జానీలు అడుగు పెడితే కిస్సులు, హగ్గులు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈసారి బిగ్ బాస్ 9కి కంటెస్టెంట్స్ పేర్లను గెస్ చేయండి, కామెంట్ చేయండి.